తన కుమారుడు మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలున్నాయని ఆయన తల్లి మహానందకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో చూసేందుకు తనను నిరాకరించారని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అనుమానించారని పేర్కొన్నారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చనిపోయాడని, మరణాన్ని ధృవీకరించడంలో జాప్యం జరిగిందని ప్రస్తావించారు. ఈ మేరకు నిన్న రాత్రి రాయదుర్గం పోలీసులకు ఆమె ఫిర్యాదు అందింది. గోపీనాథ్ అనుమానాస్పద పరిస్థితుల మధ్య మృతి చెందాడని ఆయన తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. మరణానికి ముందు తన కుమారుడు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడని, 2025 జూన్ 5న గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చేరాక దిశిరా సంతాకం చేసిన ఒక లేఖ ఆధారంగా తన కుమారుడిని చూసేందుకు భద్రతా సిబ్బంది అనుమతించలేదని తెలిపారు. గోపీనాథ్ కొన్ని నెలల వైద్య పరీక్షలు ఫలితాలు గమనించగా తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవలే గుర్తించామని చెప్పారు. అయినప్పటికీ గోపీనాథ్తో ఉండేవారు సకాలంలో వైద్యం అందించకపోవడంతోనే ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు. డయాలసిస్ చేయడం, జాప్యం, మూత్రపిండాలు తొలగింపు తర్వాత తీసుకున్న నిర్ణయాలు మరణానికి దారితీసిన పరిణామాలపై సమగ్రంగా విచారణ జరిపి నిజాన్ని వెలికితీయాలని మహానందకుమారి ఫిర్యాదులో కోరారు. ఏఐజీ ఆసుపత్రిలో వివిధ ఆరోగ్య పరీక్షల ఫలితాలు, చికిత్స వివరాలను సంబంధించి కొన్ని ప్రతులను పోలీసులకు అందించారు. ఆమె ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని రాయదుర్గం ఇన్స్పెక్టర్ తెలిపారు.